మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ఫీల్డ్‌కి రావడానికి మీకు గల కారణాలు ఏంటండి? చిన్నప్పుడు అంటే మా ఊళ్ళే బుర్రకథ చెప్పడానికి వచ్చేళ్ళు. వినరా భారత వీర కుమార వీరుల చరితము తందాన తాన నారి ముద్దుల గుమ్మక తచ్చరి నందారే నారి ముద్దుల గుమ్మక తచ్చరి. అంటే ఇన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారన్న. ఇది దేవుడిచ్చిన వరం అనుకుంటారా? మీరు చేసిన కృషి వల్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే మా అమ్మ నాన్న ఏ జన్మలో వేసుకున్న పుణ్యం. మళ్ళీ మన కరీంనగర్ ఒక ప్రత్యేకమైనటువంటి డిక్షన్ స్లాంగ్ మాట్లాడే విధానం. ఏమయ్యా వచ్చినవా పోయినావా ఎప్పుడు వస్తానవే అంత మంచిగా ఉన్నారా అంటే ఇవి చాలా మంది అన్నారు ఈ భాషతో పోతే నీకేం భవిష్యత్తు ఉంటుంది. కానీ నాకు కావాల్సిన భవిష్యత్తు కాదు నా తల్లి భాషను జనాల్లో. ఈ టైటిల్ ఇట్లా డిఫరెంట్ గా పెట్టగా ఉంటాయి ఈ టైటిల్స్ అంటే. బొక్క బొక్క ఇంటికి పోయి మలుసుక పట్ట తాకుతున్న తన్నుకున్న చిన్న పిల్లలు కూడా గుర్తుపట్టేసి వచ్చి నన్ను పట్టుకొని నీ షార్ట్ ఫిల్మ్ మా సెల్లులలో చూసిన అంతకంటే గొప్పగా ఏం. మీరు అత్యంత ప్రీతిప్రాయంగా భావించే ప్రశంస ఏదైనా? కొందరు బీపీ గోళీలు కూడా పనిచేసేది. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ ప్రతిరోజు చూసి నవ్వడం వల్ల వాస్తవంగా చాలా ఆరోగ్యం ఉంటుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సదా. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం. మరి వెండి తెరపై అలాగే బుల్లి తెరపై కూడా ఎందరో మంది ఆసనట్లు ఉన్నారు. మరి ఇప్పుడు మన ముందు ఉన్నది డిజిటల్ మీడియాలో ఒక సెన్సేషన్, నవ్వుల రారాజు, జనానందమే సదానందంగా భావించే ఆర్ఎస్ నంద గారు మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. క్షణార్థి అన్న. అందరికి క్షణార్థి, మా సంతూర్ కనార్థి. అందరు మంచుకున్నారా? మీరు ఎప్పుడు మంచుకుండాలి. ఇలా మీతో ముచ్చట పెట్టడానికి అంటే సుమన్ టీవీ సదా గారితో ముచ్చట పెట్టడానికి నన్ను పిలిపించింది. దీనికి కొంచెం ముచ్చట పెట్టి మరి ఏం అడుగుతాడో ఇక ఆ ముచ్చట్లకు నేను చెప్పాలి కదా, కొన్ని చెప్పిపోతా. ఎలా ఉన్నారన్న? మంచిగా ఉన్నా అన్న. మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి అన్న. నేను పుట్టి పెరిగింది ప్రస్తుతం అంటే ఉమ్మడి జిల్లా, అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పోదెల మండలం కనగర్తి గ్రామం. ఇప్పుడు అది పెద్దపల్లి జిల్లాకు పోయింది. ఓకే. నేను అక్కడనే పుట్టి పెరగడం జరిగింది. 10వ తరగతి వరకు కూడా నేను అక్కడనే చదువుకున్నా. ఓకే అన్న. మరి ఈ షార్ట్ ఫిల్మ్ కి అంటే ఈ ఫీల్డ్ కి రావడానికి మీకు గల కారణాలు ఏంటన్న? చిన్నప్పుడు అంటే మా ఊళ్ళే బుర్రకథ చెప్పడానికి వచ్చేళ్ళు. అట్లా ఒక 3 రోజులు వీరబ్రహ్మేంద్ర స్వామి బుర్రకథ చెప్పినప్పుడు అది నేను విన్నాను. అట్లా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి అదే కథను నేను చెప్పడం జరిగింది. అంటే మామూలుగా డబ్బాలు పెట్టుకొని బడికి వచ్చిన తర్వాత చెప్పేది. అయితే ఇక నాకు రేపు పుస్తకం ఉండపు, అది విన్నది మాత్రమే చెప్పి అట్లా బుర్రకథ అంటే విన్నదాన్ని గ్రహించి మీరు మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశారు. అవును. అప్పుడు నా ఏజ్ వచ్చేసి 9 సంవత్సరాలు. అంటే ఆ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంటది కదా బుర్రకథ అనేది. అవును, డిఫరెంట్ గానే ఉంటది. చెప్పే విధానం కూడా వేరే ఉంటది. అట్లా నేను చెప్తున్నటువంటి తరుణంలో మధుసూన్ రావు అని ఒక మా గణిత ఉపాధ్యాయుడు చూసి బుర్రకథ చెప్తావు అంటే చెప్తా అన్నాడు. అప్పుడు నాకు అల్లూరి సీతారామరాజు పుస్తకం ఇస్తే అది నేర్చుకొని బుర్రకథ ప్రధాన కథకునిగా నేను ఈ కళారంగానికి ప్రవేశం చేయడం జరిగింది. అరంగేటం చేసిన అట్లా అది నాది స్టార్టింగ్. ఆ తర్వాత ఇటు రావడానికి మా ఊళ్ళో 16mm ఓకే వెండితెర ఉండేది. ఆ వెండితెర ఉన్నప్పుడు దానికి నేను ఆ సినిమాలు చూస్తూ ఓకే. ఆ తర్వాత నేను కూడా ఏదో ఒక రోజు ఇలా కనిపించాలని అనుకున్నాను. అప్పుడు పడ్డటువంటి ఒక చిన్న బీజం. ఆ తర్వాత అది నా మైండ్ లో అట్లుండి 2007లో దాన్ని నాకు నేనుగా సాకారం చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు జనరల్ గా అన్న మనం మాట్లాడే భాష కానీ ఏదైనా ప్రామాణిక భాషనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అవును. మరి ఈ వ్యవహార భాష అంటారా, దీన్ని ఏమంటారు? ఈ భాషను మన వెండి తెరకు కానీ ఈ బుల్లి తెరకు కానీ ఈ తెలుగు తెరపైకి కానీ తేవడంలో మీ పాత్ర చాలా గొప్పది. చాలా షార్ట్ ఫిల్మ్స్ లో కూడా మీరు ఈ వ్యవహార భాషను మీ స్టైల్లో చాలా మంది జనాలకు అన్వయించారు. దీన్ని ఎలా ఈ భాషను తీసుకురావాలనిపించింది సార్ మీకు బయటకి? అంటే ఒకప్పుడు వెండి తెర మీద ఏదో ఒక పాత్రకు లేదంటే కొన్ని పాత్రలకు మాత్రమే ఈ తెలంగాణ భాష పరిమితమై ఉండేది. అవును. అట్లా కాకుండా
వెండి తెర మీద వచ్చేటువంటి అన్ని పాత్రలకు తెలంగాణ భాష ఉంటే ఎంత బాగుండనేది నాకు ఆ కోరిక ఉండేది. అట్లా నా తల్లి భాషను తీసుకెళ్ళాలి. నా తల్లి ఏదైతే నేర్పించిందో నా తొలి గురువు, ఆ భాషను తీసుకెళ్ళాలి. అమ్మ ఏదైతే మాట్లాడుతుందో నేను అదే మాట్లాడాలి. పుస్తక జ్ఞానం వేరు, ఇక్కడ మన సామాజిక జ్ఞానం వేరు. అంటే మనం మాట్లాడే జ్ఞానం వేరు ఇక్కడ. ఎందుకంటే పుస్తకాలలో ఉన్న అన్నిటిని కూడా మనం చేయలేం. పుస్తకంకి వచ్చేసరికి వాళ్ళకు ప్రామాణికం వాడతారు. పుస్తక భాష వేరు ఇక్కడ. మనం మాట్లాడుకునేటప్పుడు వ్యవహారికం. ఈ వ్యవహారికాన్ని ఎందుకు తీసుకెళ్లొద్దు? మళ్ళీ మన కరీంనగర్ ఒక ప్రత్యేకమైనటువంటి డిక్షన్ స్లాంగ్, మాట్లాడే విధానం. ఏమయ్యా వచ్చినవా, పోయినావా, ఎప్పుడు వస్తానవే, అంత మంచుకున్నారా అంటే ఇవి చాలా కనెక్ట్ అవుతాయి. అంటే అందులో ఒక గొప్ప మాధుర్యం ఉంటది. అది దాన్నే చూపెట్టాలని డిసైడ్ అయ్యాను నేను. అట్లా నిర్ణయం తీసుకొని దాదాపు ఒక 2 నెలలు ఈ భాషను ఎలా తీసుకెళ్ళాలి అని ఒక ఆలోచనలో ఏదైతే బాగుంటుంది అని అనుకున్నప్పుడు చాలా మంది అన్నారు, ఈ భాషతో పోతే నీకేం భవిష్యత్తు ఉంటుందని. కానీ నాకు కావాల్సిన భవిష్యత్తు కాదు, నా తల్లి భాషను జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఈ రోజు కన్నా మన ప్రపంచంలో ఏ గడ్డ మీద ఉన్న తెలుగుడికైనా మీ భాష, మీ వ్యవహారిక భాష, మీ షార్ట్ ఫిల్మ్ చూసే ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. నాకున్న ఒక ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కూడా 2-3 మీ గురించి చర్చలో అంటే మన ఇక్కడి భాష అక్కడ వినిపిస్తుంది చూసారా, అది చాలా గర్వకారణం అన్న. ఆ స్థాయికి వెళ్ళడం నిజంగా మీరు చాలా గొప్పతనం అన్న. అదంటే అందరి అభిమానం అన్న. ఎందుకంటే కాకపోతే నేను మొదట అడిగేటప్పుడు ఒక పక్క నా భాషకు ఎక్కడో కనుమరుగైతుంది అన్నటువంటి ఒక బాధ ఉండే. కానీ నేను ఈ షార్ట్ ఫిల్మ్ అడిగేటప్పుడు ఒక భయం కూడా ఉండే. ఎందుకంటే నేను తీసుకెళ్ళగలుగుతానని. కానీ ఒక మంచి సంకల్పంతో అడిగేసినప్పుడు తప్పకుండా ఏదో ఒక సత్ఫలితం ఉంటుంది అనేది నేను నమ్మినటువంటి వాడిని. అందుకే నేను నమ్మిన నా పనిని నమ్ముకున్నా. అట్లా అనుకొని అడిగేసిన ఇవాళ విశ్వవ్యాప్తమై అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సో గ్రేట్, నాకు ఒక అభిమానులుగా ఉన్నారు. వాళ్ళందరి ఆదరణ, వాళ్ళందరి అభిమానం వల్ల ఇవాళ ఆర్ఎస్ నందా మీ ముందు అన్న. మీరు చేసే షార్ట్ ఫిల్మ్స్ కూడా మీ టైటిల్స్ గానీ, అది గుట్టల్లో గుసగుస అంటారు, పెద్ద తట్ట అంటారు, దంచిపిత్త అని అంటారు. ఈ టైటిల్ ఇట్లా డిఫరెంట్ గా పెట్టడం మీరేనా, మీ వెనక ఎవరైనా ఉంటాయి టైటిల్స్ కానీ? ఇది ఎలా అన్న, ఇట్లా కొత్తగా వింతగా ఉంటాయి ఈ టైటిల్స్ అన్ని? ఎవరు లేరు. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ను మనం తీసుకున్నప్పుడు ఆ టైటిల్ చూసినప్పుడే మనిషిలో ఒక ఆనందం రావాలి, లేకుంటే ఏదైనా కొత్త ఆలోచన రావాలి, అసలు ఏదో ఉంది అన్నటువంటి ఒక ఆలోచన రావాలి. అట్లనే ఆలోచించి ఈ టైటిల్స్ని ఎంపిక చేసుకుంటా ఉంటా. అట్లా చాలా ఉన్నాయి. బొక్క, ఇంటికి పోయి మలుసుక పట్ట, తాకుతున్న తన్నుకున్న, గుట్టల్లో గుసగుస, దంచిపిత్త, మా ఇంటికి పోకు, ఇంకోసారి ఇంటికి రమ్మన, పెండ తట్ట, ఇట్లా గడుసు పోరడు. ఇప్పుడు ఈ త్వరలో రాబోదు, మీ ఇంట్లో ఏమో సప్పుడు అయింది, మొన్న తాళ్ళలో కలిగిండు. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నటువంటిది మాత్రం కొత్త షార్ట్ ఫిల్మ్ ఉన్న రీసెంట్ గా అది పక్క బొక్కలు పర్యవాసినాయి. ఇప్పుడు అది రిలీజ్ కుంది, ఎడిటింగ్ జరుగుతుంది ప్రస్తుతం. అంటే టైటిల్ అనేది ఒక క్యాచ్గా ఉండాలని నేను కోరుకుంటా. ఆ టైటిల్ చూసినప్పుడే చూడాలన్నటువంటి ఒక తపన, అంటే వాళ్ళకు ఒక ఆలోచన కలగాలన్నటువంటి దాంతో నేను టైటిల్ ఎంపిక చాలా జాగ్రత్తగానే చేసుకుంటా ఉంటాను. గ్రేట్ అన్న. మీ మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ ఏదన్నా? కండలకొండన్న ఏతులు ఎక్కువ. కండలకొండన్న ఏతులు ఎక్కువ 2007 అది మొదలైంది అన్న. అది ప్రారంభించిన తర్వాత అన్న మీరు చాలా అంటే ఆటుపోటు ఎదుర్కొంటారు, ఏ ఫీల్డ్ లో అయినా సహజంగా ఎదుర్కొంటారు. ఇప్పుడు మీరు చేసే షార్ట్ ఫిల్మ్ అన్నప్పుడు చాలా అంటే కెమెరామెన్ అవసరం ఉంటది, ఎడిటింగ్ అవసరం ఉంటది. ఇవన్నీ కూడా మీరు అంటే ఎక్కడ కూడా వెనకడ వేయకుండా కంటిన్యూగా చేయాలని ఈ సంకల్పం మీకు అసలు ఎట్లా వచ్చింది దీని మీద ఇంతగా? ఫస్ట్ ఏంటంటే నా భాషను తీసుకెళ్లాలనేది నాకు నా దృఢమైనటువంటి సంకల్పం. దానికోసం ఎట్లా తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేసి, ఏదైతే ఈ జనాలకి అంటే నా ఆలోచన ఏంటంటే ఒక పుస్తకం రాస్తాను నేను. సరే, ఒక మంచి కవినైతుని కావచ్చు, నేను ఒక పుస్తకం రాస్తే నేను పండితుని వరకే తీసుకెళ్తా. చదువుకున్న వాళ్ళు మాత్రమే నా పుస్తకం చదవగలుగుతారు. అందులో ఆ పుస్తకం అందరు చదవచ్చు, చదవకపోవచ్చు. కానీ ఇట్లా ఒక షార్ట్ ఫిల్మ్, ఒక విజువలైజేషన్ ద్వారా కనుక వెళ్తే, అది హాస్యంతో వెళ్తే పండితునికి, పామరునికి, చదువుకున్నలకు అందరికి దగ్గర అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోని ఇట్లా నేను మొదలు పెట్టడం జరిగింది అన్న.
మీరు మరి చేసే ఈ వ్యవహారిక భాషలో మీరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తా ఉంటారన్న. అంటే చాలా మంది గాని ఈ టైటిల్ చూసినప్పుడు గాని, ఈ లాంగ్వేజ్ చూసినప్పుడు గాని అసలు ఈయన ఎడ్యుకేషన్ ఉందా? అని చాలా మంది అనుకుంటారు. అంటే మాకు తెలుసు మీరు ఉపాధ్యాయునిగా మీకు అటు ఉపాధ్యాయ వృత్తికి, ఇటు కళా వృత్తికి రెండిటికి న్యాయం చేస్తున్నారు. అసలు దాని గురించి ఒకసారి చెప్పండి అన్న ప్రేక్షకుల కోసం. అవునవును. అంటే చాలా మంది ఏంటంటే నా షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు స్టార్టింగ్ లో నన్ను కూడా అడిగారు. అంటే ఈయనకు చదువు రాదు కావచ్చు, ఎవరో ఇక్కడ పని చేసుకుంటే నేను తీసుకొచ్చి ఈయనతోని ఇట్లా మాట్లాడించుకుంటే చేస్తారని నన్ను కలిసినప్పుడు కూడా కొంతమంది జనాలు అడిగారు. అంటే ఆ క్వశ్చన్ వాళ్ళలో వచ్చింది. పొలాల కాడ పత్తి చేనులలో నా గురించి చర్చ వచ్చేదట. నేను కొన్ని సందర్భాల్లో అట్లా పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ చేనులకు పోయినప్పుడు నా గురించి మళ్ళీ కైకిల్లోలు నా గురించి ఎప్పుడు ఇట్లా అంటే ఆయనకు చదువు రానైనా ఏదో తీసుకొచ్చి ఆయనతో చేశాను. కానీ తర్వాత ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. నేను యాక్చువల్ డబుల్ ఎంఏ, అది ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్, బిఎడ్, టీటీసీ, అంటే ఇవన్నీ చేసి ఉన్నటువంటి వాడిని. ఆ తర్వాత ఏ జనాలకు కొత్త తెలుసు. ఇప్పటికి కూడా కొంతమందికి నేను చదువుకోలేదని తెలుసు. అంటే నా క్యారెక్టర్ చూసి అట్లా అనుకుంటారు, కానీ చదువుకున్నాను. అన్న మీకు గ్రాంధిక భాషను, ఈ ప్రామాణిక భాష ఏదైతే ఉందో ఈ వ్యవహార భాషకు మీరు చేయడము మొదటి సక్సెస్ అక్కడే ఉందన్న ఇది మొదటగా. ఓకే అన్న. తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ అనేది చేయాలంటే కథ, కథనము, దర్శకత్వము, పాటలు ఇవన్నీ మీరే రాస్తారని చూసాం కదా. మరి ఇవన్నీ ఒక్కరితో ఎలా సాధ్యమవుతుందన్న? మీతో ఒక్కరు ఎలా చేయగలుగుతున్నారు? అంటే దీనికి ఏమన్నా మీరు శిక్షణ తీసుకున్నారా, లేకపోతే మీ ఓన్ గానా? అసలు ఈ స్కిల్స్ ఎలా వచ్చినాయి మీకు? ఏం లేదు, పరిశీలనే నా గురువు. నాకు అంటే చిన్నప్పటికి వెళ్ళి కూడా నాకు ఏంటంటే ఒక అబ్జర్వేషన్ ఉంటుంది, కానీ నాకు తెలియకుంటే నాకు జరుగుతూ ఉంటుంది. ఓకే. చిన్న విషయం చూసినప్పుడు నా నా మనసులో ఒక మదనం జరుగుతుంది. దాని నుంచి ఒక కథ పుడుతుంది. అట్లా నేను రాసుకుంటా. నేను రాసిన షార్ట్ ఫిల్మ్లు అన్నిటి కూడా కథ నేనే, మాటలు నేనే, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పాటలు కూడా నేనే రాస్తున్నా. ఈ మధ్యలో పాటలు కూడా మేల్ వాయిస్ నేనే వాడుతున్నా. అంటే అన్ని ఏంటంటే ఇది ఏమి లేదు, మనకు ఆ పని మీద ఉన్నటువంటి భక్తి భావం ఉంటుంది చూసిరా, అది మనలో తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్ పొంటి పోయినప్పుడు రకరకాల తోటలు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఒక గులాబీ తోట, మందార తోట, కానీ మనం అన్నిటికీ స్పందిస్తాం. నా స్పందన ఏంటంటే నవ్వుకు స్పందించింది. అంటే ఈ సమాజానికి నవ్వు అవసరం, నా ద్వారా నేను పంచాలి, ఆ భగవంతుడు నన్ను అందుకే పంపించిందేమో, మా అమ్మ నన్ను అందుకే నవ్వించడానికే కన్నరేమో అనిపిస్తాయి నాకు. గ్రేట్ అన్న. అట్లా కాబట్టి నేను ఎట్లయితే నవ్వు పుడుతుందో ఆ కథను ఎట్లా రాసుకోవాలి, ఒక సీన్ ఎట్లా రాసుకోవాలి, ఒక క్యారెక్టర్ని ఎట్లా చేయించాలి, ఇవన్నిటి వినా నిత్యము ఒక మదనం జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రతి సెక్టార్ను నేనే తీసుకొని నేనే చేసుకుంటా ఉంటాను. కథ కావచ్చు, మాటలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇలా ఎడిటింగ్ కాడ అన్నిటికాడ నేనే కూర్చొని వర్క్ చేయించుకుంటా. కానీ దానికి ఏంటంటే మనకు కావాల్సింది ఓపిక, పేషెన్స్ అంటారు కదా, ఆ ఓపిక ఉండాలి. అందుకే నాకు తక్కువ, నేను జనాల్లో తక్కువ ఉంటా, నా పని నేను చేసుకుంటా ఉంటాను. ఎక్స్పోజర్ కొంచెం దూరంగా ఉంటాను. రియల్లీ గ్రేట్ అన్న. అంటే కళాకారునిగా కళపై ఇంత అభిరుచి ఉండడం, ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ జనానందమే సదానందంగా భావించి ఎన్ని షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్ చేస్తుంటారు అన్న? వందలలో ఉంటాయి. అంటే నేను కరెక్ట్గా లెక్క పెట్టలేదు కావచ్చు, కానీ నాకు తెలిసి ఆల్ ఎపిసోడ్స్ అంటే చిన్న చిన్న బిట్లు వేసుకున్నా కూడా 500 అయితే దాటుంటాయి నాకు. అన్న ఇప్పుడు కథ, మాటలు, దర్శకత్వం, పాటలు అన్ని మీరే అంటున్నారు. మీరు షార్ట్ ఫిల్మ్ చేస్తూనే వెళ్ళిపోతారు, చేస్తూనే ఉంటారు. ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ కి ఎన్ని రోజులు టైం పడుతుంది అన్న? ఎంత టైం తీసుకుంటారు? కొన్ని షార్ట్ ఫిల్మ్ 1 డేలో షూట్ అయిపోద్ది. అంటే కథ రాయడానికి 1 డేలో రాసేస్తాను. నాకు ఎట్లుంటుంది అంటే నాకున్న అలవాటు ఏంటంటే నేను మా భార్యతో మాట్లాడుతున్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఇంట్లో, మా పిల్లలతో, మా భార్యతో. మీ ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కథలు పుడతాయి. అంటే ఆమె నావిని ఏదో పని చేస్తూ ఉంటుంది, నేనేదో అంటూ ఉంటా, దాని మధ్యలో ఏదో ఒక డైలాగుతో కూడా కథలు రాసిన సందర్భాలు నేను. అట్లా కొన్ని కథలు వస్తూ ఉంటాయి మామూలుగా. కొన్ని ఇంకా మిగతా సందర్భం ఏంటంటే నాకు అడవిలో తిరిగే అలవాటు ఎక్కువ, పచ్చని చెట్ల మధ్యలో తిరిగే అలవాటు ఎక్కువ. నాకు ఎప్పుడైనా నాకు మిగతా పనులు ఏమున్నా పక్క పెట్టేసుకుంటే, నేను ఇలా ఒక ఫారెస్ట్ జోన్కి వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని పనులు పక్క పెట్టేది. నాకు సెల్లుతోని ఇవన్నిటితో ఏం సంబంధం ఉండదు, ఏ పనితో సంబంధం ఉండదు. నాకు అన్ని పక్క పెట్టేసుకొని
కూర్చొని ఎక్కువ మా చిన్న అబ్బాయి ఎత్తా ఉంటాడు, లేకుంటే నాకున్న లిమిటెడ్ ఫ్రెండ్స్ కొంత సత్యముని, బ్రహ్మం, ఓకే. ఇట్లా అంటే వీళ్ళు మీ కథ వస్తువు ఏంటంటే అట్లా వెళ్తా. రోజువారీ జీవితంలో జరిగే సందర్భాలనే మీరు అవును. కథగా తీసుకుంటారు. అవును సో మీకు అది రాయడానికైనా చేయడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. అవును అట్లా. అంటే ఆ ఫారెస్ట్ జోన్కు వెళ్తున్నప్పుడు ఏంటంటే నా మైండ్ లో ఏదో కథ లైన్ తిరుగుతూ ఉంటాయి. తిరిగి ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను ఆ కథను అంతా పడుకుంటాను. నేను పడుకున్నప్పుడు కూడా కథను ఎట్లా ఒక ఆర్డర్కి తీసుకొచ్చుకొని తర్వాత రాయడం స్టార్ట్ చేస్తా. అంటే నాకు కొన్ని అట్లా అది అనుకునే విధానం అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే తిరుగుతే కొన్ని ఎప్పుడైనా ఏంటంటే ఓకే. వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండేటువంటి అంశాలని నేను తీసుకుంటాను. ఓకే. అందుకోసం నాకు చాలా మంది వీళ్ళని ఫోన్ చేసినప్పుడు, అన్న మా పక్కింట జరిగినట్టున్నది, లేకపోతే మా ఊళ్ళో జరిగినట్టున్నది, మేము చూసినట్టు అనిపించేది, అదే చాలా మంది చెప్తా కనెక్ట్ ఉంటారు. అవుతారు దానికి. అవును. అట్లా నేను కథలు ఎంపిక చేసుకుంటాను. ఓకే అన్న. అన్న ఇప్పుడు ఇటు ఉపాధ్యాయునిగా, ఇటు షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఇంత బిజీ, కళా రంగానికి ఇంత టైం ఇస్తున్నారు. అంటే ఈ 2 రంగాలకి మీరు సమయాన్ని సమన్వయం ఎలా చేసుకుంటున్నారు అసలు? ఏదైనా అంటే మన మీద ఆధారపడి ఉంటుంది. ఒక గొప్ప మాట ఏమిటంటే మనకు జీవితం అనేది చాలా పరిమితమైనటువంటిది. అవును. ఏ క్షణంలో ఈ భూమి నుంచి వెళ్ళిపోతామో తెలియదు. అవును. ఒక లక్ష్యం కోసం పనిచేసినప్పుడు ప్రతి నిమిషాన్ని వినియోగించుకోవడం నేర్చుకోవాలి. అవును. ఒక నిమిషాన్ని మనం వృధా చేస్తే జీవితంలో తిరిగి మళ్ళీ రాదు. కాబట్టి ప్రతి నిమిషం నాకు విలువైంది. అట్లా నేను నా సమయాన్ని వినియోగించుకుంటా ఉంటాను. నాకు ఎగ్జాంపుల్, నేను పాఠశాలకు పోతా. పాఠశాల సమయం నాకు ఎప్పుడు, నేను పొద్దున్న లేచిన తర్వాత నాకు 4 నుంచి 5 గంటల వరకు నా పాఠశాల సమయం అయిపోతుంది. మిగతా సమయాన్ని నేను నా కళారంగానికి మాత్రమే ఉపయోగించుకుంటాను. ఎందుకంటే ఇదేదో నా కోసం లేదు, ఇది ఒక సేవాభావంగా. అంటే అందరిని నవ్వించాలి. ఇలా జీవితం కూడా ఏమైందంటే యాంత్రికం అయిపోయింది. అవును. అంటే మనిషి జీవితం ఒక యంత్రంలాగా పనిచేస్తూ అలసిపోయి ఆలోచనలను లోతుగా తీసుకొని మనిషి తిరిగి మళ్ళీ పునరుజ్జీవం అంటే పునర్శక్తి పొందాలంటే కనీసం ఈ నవరసాల్లో హాస్య రసాన్ని వాడితే వాళ్లకు మళ్ళీ తిరిగి పునర్శక్తి పొంది తను పని చేసుకోగలుగుతాడన్నటువంటి ఒక ఆలోచనతోని ఆనందాన్ని అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో వచ్చింది. అట్లా హాస్యం చాలా గొప్ప మాట చెప్పారన్న. ఓకే అన్న. ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం నుంచి ఇంకా ఎవరైనా కళాకారులు ఉన్నారా అన్న? మీకు ఈ కళ ఎలా అబ్బింది? అంటే మీ కుటుంబ నేపథ్యం నుంచి ఎవరైనా ఉన్నారా? లేకపోతే లేరు, ఎవరు లేరు. కాకపోతే చిన్నప్పుడు రామాయణాలు వేసినప్పుడు మా అన్నయ్య వాళ్ళు అట్లా వేషాలు కట్టేది, కానీ ఇట్లాంటి ఈ రంగానికి ఇట్లా ఎవరు లేరు. నేనే. మరి బుర్రకథను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా చేస్తా అని అన్నారు కదా, ఒక బుర్రకథకు సంబంధించి ఏదన్నా స్టార్టింగ్ మామూలుగా అవి లైన్స్ వేరుంటాయి. అంటే ఆ పాడు, వినరా భారత వీర కుమార వీరుల చరితము తందాన తాన, అంటే ఈ మాదిరిగా ఉంటాయి. ఇంకా బలానోజి బలి తమ్ముడా సైమేలు బలానోయి దాదానా, అంటే ఒక్కొక్క పాటకు ఒక్కొక్క రిధం ఉంటుంది అలా. ఇప్పుడు నందారే నారి ముద్దుల గుమ్మ కథచ్చరి, నందారే నారి ముద్దుల గుమ్మ కథచ్చరి, ఇట్లా. అంటే ఆ పాట పాడుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి ఒక ఫీల్, ఆ పాట విధానం మారుతూ ఉంటుంది బుర్రకథలు. ఏ కథలో నేను. అవునా అంటే ఇన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారన్న. ఇది చాలా తక్కువ మందికి ఇలాంటి, ఇది దేవుడిచ్చిన వరం అనుకుంటారా? మీరు చేసిన కృషి వల్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే మా అమ్మ నాన్న ఏ జన్మలో వేసుకున్న పుణ్యం అన్న. మా రాదండి నమ్మమ్మ భూమయ్య కడుపులో నేను పుట్టడం, ఇది వాళ్ళ పూర్వజన్మ సుకృతం అనుకుంటా, వాళ్ళ కడుపులో పుట్టడం. అదే విధంగా మా ప్రపంచానికి తెలుగు ప్రజల అదృష్టం కూడా. అట్లా ఒక పక్క అదైతే నా సాధన కూడా. మామూలుగా నా కళ్ళల్లో ఎన్ని రాత్రులు తెల్లారినాయి. ఇప్పుడు మీ ముందు కూర్చున్నంత, అంటే నేను మాట్లాడినంత సులభంగా ఇక్కడి దాకా నేను రాలేదు. దాని వెనకాల ఎన్ని కష్టాలు ఇక్కడ కూర్చున్నానో నాకు తెలుసు. నాది ఎట్లుంటుందంటే, నా బాధను నేను ఒక్కరిని దిగమింగుకోవాలి, నా సంతోషాన్ని 10 మందికి వంచాలనేది నా తాపత్రయం. అట్లా నేను పనిచేస్తున్నాను. అందుకోసం ఎక్కడ నాకు సంబంధించినటువంటి బాధను ఎక్కడ కనిపించకుండానే నేను ప్రయత్నం చేస్తా ఉంటాను. అట్లా వచ్చినటువంటి అట్లా అంటే వాళ్ళ ఆశీస్సులే, మా అమ్మ నాన్న ఆశీస్సులే, ఈ ప్రేక్షకుల యొక్క ఆదరాభిమానాలే ఇలా నన్ను ఇంతవన్నీ చేసినాయి అన్న.
మీరు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాము. అంటే కరోనా టైంలో చేశారు, రీసెంట్గా కూడా ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు. అంటే ఇలాంటివి మీకు అంటే బేసిక్గా సోషల్ అవేర్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా అన్న, లేకపోతే సమాజానికి కొంచెం ఏదన్నా మెసేజ్ చేయాలి? అవును, అంటే మన కాన్సెప్ట్ లో నుంచి ఎప్పుడైనా ఇప్పుడు ఆ, మనిషి కానివాడు రాయన్న ఉండాలి, దేవుడన్న ఉండాలి, అంటే ఎక్కడో. కాబట్టి మనం సమాజంలో జీవిస్తున్నాం, మనుషుల మధ్యలో జీవిస్తున్నాం కాబట్టి ఒక మానవతా కోణం ఉంటుంది ఏదో ఒక మూల ఎవరికైనా. ఓకే, ఎంత కఠినాత్మునికైనా ఓ మానవతా కోణం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఒక ప్రపంచాన్ని కబలిస్తున్నటువంటి సమయంలో మనం కూడా ఇక్కడ ఉంటామా ఉండమా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో మనం బ్రతికే ఉన్నాం. బతుకున్నప్పుడు ఎందుకు స్పందించద్దు అనేటువంటి ఒక ఆలోచన అప్పుడు బాగా నన్ను అంటే ఒక రకంగా బాధ పెట్టింది. ఆ టీవీలలో శవాల కుప్పలు నవ్వి చూస్తున్నాం. ఆ టైంలో ఇమీడియట్గా ఒక పాట రాయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కళాకారులు దీని మీద అవేర్నెస్ చేయాలన్నప్పుడు నేను ఆ పాట రాసి అందరినీ పర్మిషన్, పోలీస్ స్టేషన్లలో పర్మిషన్ తీసుకొని, ఎందుకంటే అప్పుడు బయటికి పోనీయాలి. నేను అట్లా పోయి హనుమకొండకు పోయి ఆ పాట పాడి, ఆ పాట చాలా మంచి ఆదరణ కూడా పొందింది. ఒక్కసారి ఆ పాట. నువ్వు పుట్టిన దేశం మంచిగున్నదే, నీకు పెట్టిన పేరు ముద్దుగున్నదే. నువ్వు పుట్టిన దేశం మంచిగున్నదే, నీకు పెట్టిన పేరు ముద్దుగున్నదే. నీ మనసే ఎందుకు మంచిగా లేదే కరోనా, మనుషుల మధ్య దూరం పెంచినావే కరోనా. కరోనా ఉండకే ఈ లోకానా, ఓ కరోనా వెళ్ళిపోవే జల్లినా. నువ్వు పుట్టిన దేశం మంచిగున్నదే, నీకు పెట్టిన పేరు ముద్దుగున్నదే. చాలా చక్కగా పాడారు, చాలా చాలా చక్కగా పాడారు. అది చాలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, చాలా ప్రపంచాదిగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. మీకు ఇప్పటివరకు చేసిన దాంట్లో చాలా ప్రశంసలు వచ్చి ఉంటాయి. మీరు అత్యంత ప్రీతిప్రాయంగా భావించే ప్రశంస ఏదైనా? అంటే నేను నాకు జనాలు ఎవ్వరు కలిసినా కూడా వాళ్ళ ఇంటి మనిషిలాగా భావిస్తారు చూడు, అది గొప్ప. అంటే చిన్న పిల్లలు కూడా గుర్తుపట్టేసి వచ్చి నన్ను పట్టుకొని నీ షార్ట్ ఫిల్మ్ మా సెల్లులలో చూసినాం, అంతకంటే గొప్పగా ఏముంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏంటంటే కొందరు బీపీ గోళీలు కూడా బంద్ చేసేళ్ళు. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ ప్రతిరోజు చూసి నవ్వడం వల్ల వాస్తవంగా చాలా ఆరోగ్యం ఉంటుంది. ఇలా మనిషి అదే చెప్తున్నాను, ఇలా హాస్యానికి దూరం అయ్యే అనారోగ్యానికి దగ్గర అవుతాను మనిషి. కాబట్టి మనకు ఉన్న సమయంలో కనీసం 10 నుంచి ఒక 15 నిమిషాలన్నా నవ్వడానికి ఒక ప్రయత్నం చేయాలి. కనీసం ప్రయత్నం చేస్తే మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి అట్లా నేను చేయడం జరిగింది. మీరు ఇందాక చెప్పినట్టు వెన్నితెరపై ఏదో ఒక చిన్న చిన్న పాత్రలకి పరిమితమైన తెలంగాణ యాసలు వెన్నితెరపై ప్రతి పాత్రకి అన్వయించే స్థాయికి ఇప్పుడు వెళ్ళింది. దాని పట్ల మీకు చాలా కృషి చేశారు. అంటే మీరు చేసే షార్ట్ ఫిల్మ్స్ లో ఈ మాండలిక భాషను, ఈ వ్యవహారిక భాషను తీసుకొచ్చి చాలా వరకు తీసుకెళ్లడంలో మీ పాత్ర చాలా ఉందన్న. మీకు ఎలా ఉన్నాయండి ఇప్పుడు వెండితెర అవకాశాలు? నాకంటే ఆ భాష ఎలా వెండితెర అంటే, ఒకప్పుడు కొన్ని పాత్రలకు ఏదో పాత్రకు పరిమితమైనటువంటి నా తల్లి భాష, నా తెలంగాణ భాష ఇవాళ వెండితెరమైన అన్ని పాత్రలకు పలుకుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కోరుకున్నది కూడా అందులో నా పాత్ర కూడా, అంటే ఈ భాషను తీసుకెళ్లడంలో నా పాత్ర కూడా ఉండడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఒక రకంగా ఇంకొక బాధ్యతగా కూడా, అంటే ఇంకా ఏదో చేయాలి నాకు అనేటువంటిది ఉంటుంది. అందుకోసమే రెగ్యులర్గా ఇంకా నేను కొత్తగా ఏం చేయాలి, కొత్తగా ఏమో ఆలోచించాలి అనేటువంటి దాని మీద నేను పనిచేస్తూ ఉంటాను. బట్ అది చాలా సంతోషం నాకు. రివార్డ్స్ కానీ అవార్డ్స్ గురించి మీకు ఇప్పటి వరకు, అంటే మన తెలంగాణ నుండి కానీ? ఫస్ట్ ఆసియా కిరీటి అని ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నవ్వుల రారాజు మనోళ్ళు అంటే టైటిల్స్ లో వేయడం చాలా మాటలు. తర్వాత ఈ మధ్యనే చార్లెస్ చాప్లిన్ గారి జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చారు నాకు. అది అంటే నేను ఈ అవార్డులు ఇవన్నిటి కోసం ఎప్పుడే ఆలోచించలే, కానీ ఇవాళ ఇంతమంది అభిమానుల ఆ ఆనందం నన్ను చూసినప్పుడు వాళ్ళ ముఖంలో ఒక నవ్వు కనిపిస్తే చూసిరా, అది చాలా పెద్ద అవార్డు అనిపిస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు అంటే రానున్న రోజుల్లో సినిమాలు
ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఒక 4-5 సినిమాలు ప్లాన్ జరుగుతున్నాయి. ఓకే. కానీ సినిమాలు ఎట్లుంటాయంటే నేను చేసినప్పుడే చెప్పుకోవాలి. ఇప్పుడు మాత్రం లగ్గం అనే సినిమా రిలీజ్ ఉన్నది. అందులో ఒక క్యారెక్టర్ చేసిన మన రమేష్ చెప్పాల గారి దర్శకత్వంలో రాబోతుంది. అందులో ఒక క్యారెక్టర్ చేసిన. అందులో తర్వాత అంతకుముందేమో రుద్రంగి అజయ్ సామ్రాట్ గారి దర్శకత్వంలో జగపత్ బాబు గారు పక్కన వేసిన. ఇందులోనూ రాజేంద్ర ప్రసాద్ గారు, ఎల్బి శ్రీరామ్ గారు అంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఓకే అన్న. మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటన్నా? ఏం లేదంటే నా 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 బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నవ్వించాలి అనేది నా గోల్. అంతకంటే ఇంకా పెద్ద గోల్ ఏమి లేవు నాకు. చాలా చాలా ఒక మంచి కామెడియన్ గా జనాల్లో ఉండాలి అంతే. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇంకా నడుస్తున్నాయి అన్న? షోస్ ఉన్నాయండి. ఇప్పుడు దాదాపు ఒక 10 ప్రాజెక్టులు ఉన్నాయి. 10 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు కూడా ఇప్పుడు ఎడిటింగ్ జరుగుతుంది. నేను ఎడిటింగ్ ఆపేసి ఇంకా నేను మీకోసం రావడం, ఎందుకంటే ఇప్పుడు ఇంకో 4-5 రోజుల దాకా మీకు కష్టం నేను దొరకదు. అవునన్నా. ఎందుకంటే నాకున్న షెడ్యూల్ బట్టి ఇక చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే వయసు మనసు సహకరించినంత సేపు మనిషి కష్టపడుతూ ఉండాలి. గ్రేట్ అన్న, గ్రేట్. అది ఇంపార్టెంట్. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారన్న, అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు అంటే మీ దగ్గర ఉండే తోటి సహోద్యోగులు కానీ అక్కడ ఉండే విద్యార్థులు కానీ మీ దగ్గర ఉండే విద్యార్థులు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మా సార్ వాళ్ళు అయితే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక వస్తువును నిత్యం చూసినప్పుడు మామూలు అవుతుంది ప్రతిరోజు. ఇప్పుడు ఒక కొత్త కుటుంబాన్ని చూసినప్పుడు ఆనందం వేరే ఉంటుంది. ఇప్పుడు మన కుటుంబంలో నేను వాళ్ళ కుటుంబ సభ్యునిలాగా ఉంటా కాబట్టి సాధారణంగానే ఉంటా. ఇప్పుడు ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఎక్సైట్మెంట్ ఉంటుంది. మా పిల్లలు కూడా అంటే వాళ్ళు, సార్ మీరు టీవీలో మా సెల్లులు వచ్చారు సార్, మిమ్మల్ని కొట్టిరు సార్, దెబ్బలు తాకినాయా అంటే వాళ్ళ ఆలోచనలు అడుగుతారు నన్ను. మీరు అడ్డం పడ్డారు కదా సార్, దెబ్బ తాకింది కదా మీకు, డాక్టర్ దగ్గరికి పోయారు మీరు అంటే వాళ్ళు అందులో జరిగిన సంఘటనలు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. బాగా హ్యాపీ అనిపిస్తుంది. అంటే చిన్న పిల్లలు అసలు రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నేను పోతున్నా కార్లో పోతుంటే గుర్తు ఒక 20-25 మంది పిల్లలు ఉన్నారు. ఒక రోడ్డు పక్కన ఆడుతారు. నిల్చున్నటువంటి ఒక 2 పిల్లలు చూసి సడన్ గా సదన్న అని పిలిచారు. ఒకసారి పిలిచిన వాళ్ళు వీళ్ళందరూ ఒక్కసారి వీళ్ళిద్దరు వీళ్ళని వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. కారెంబడి వచ్చారు. నేను కొంచెం స్లో అయిపోయి ఆపేసింది, ఎందుకంటే పిల్లలు అంత అభిమానంతో ఉడికొచ్చారు. పూసుకొని తాకితే కూడా ఆపేసి డోర్ తీయంగానే వచ్చి పట్టుకున్నారు వాళ్ళు. మన మనిషిలాగా, కుటుంబ సభ్యులాగా. నువ్వు మంచిగా ఉంటే నీ జోకులు అవి అని వాళ్ళు అంటే ఎక్కడండి మనం ఏ జన్మలో వేసుకున్న పుణ్యం, అంతకంటే ఏం కావాలి ఇంకా నాకు. అన్న, ఉపాధ్యాయ వృత్తిలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? నేను 2000 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు 24 సంవత్సరాలు నేను చేయబట్టి. ఓకే. అంతకుముందు జాబ్లోకి రాకముందు దాదాపు ఒక 1-2 ఇయర్స్ ప్రైవేట్ స్కూల్లో చేసాను. 24 ఏళ్ళు అయితే. మీ లైఫ్ లో ఎదురైన ఒడిదుడుకులు అంటే మీరు షార్ట్ ఫిల్మ్స్ లో ఇంత ఫేమ్ కాకముందు, ఉపాధ్యాయ వృత్తి రాకముందు మీరు పడ్డ ఏమన్నా కష్టాలు కానీ వాటి గురించి? చాలా ఉన్నాయి. అంటే నా చిన్న వయసులో మా నాన్న చనిపోయిండు. అదొకటి చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే మేమేంటో ఈ సమాజం ఇంకా నాకు అంత అవగాహన రాకముందే ఆయన ఈ భూమి విడిచిపోయిండు. కాబట్టి ఇప్పుడు ఉంటే చూస్తే బాగుండేమో అనిపించింది. రీసెంట్ గా అమ్మ జరిగిపోయింది. అమ్మ చూసేది, వీడియోలు చూసి నవ్వే ముచ్చట పెట్టేది నాతో. మా అమ్మతో దాపు ఎప్పుడంటే మా అమ్మతోనే నాకు ఎక్కువ అటాచ్మెంట్ రాకుండా. మా అమ్మతోనే ఆమెనే ఇయ్యాల నాకు ఒక గురువు ఉన్నదంటే ఆమె. మీరు చాలా సందర్భాల్లో చెప్పారు అంటే ఈ భాష మీకు ఎక్కడి నుంచి అనుభవించారన్న అంటే అమ్మ నుంచే మీకు వచ్చింది అని చెప్పారు. అంతే. నా తల్లి మాట్లాడేటప్పుడు మాత్రం వినేది, ఇంకా పెద్ద మనుషులు మాట్లాడుతుండే. కానీ నేను రీసెంట్ గా మా అమ్మ చనిపోయే ముందు కూడా నాకు అంటే నేను ఏంటంటే ఈ లక్ష్యం కోసం, నాకున్న అవకాశాల కోసం పోతూ వచ్చేటండి. అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి పోయేస్తుండే. రీసెంట్ గా చనిపోయే ముందు ఒక 20 రోజులు నా దగ్గర. మీరు ఇప్పుడు గురువుగా ఉన్నారు, మీ మొదటి గురువు అమ్మే. ఎక్కడున్న అమ్మనే, ఎవరికైనా మొదటి గురువు అమ్మనే. కాకపోతే ఏంటంటే ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది చూసారా, కొందరు మీద ఉంటుంది, కొందరు మీద ఉండకపోవచ్చు. కానీ ఆమె నా ఇన్స్పిరేషన్, ఆమె నా గురువు. ఆ భాష నేను ఆవహించుకోవడంలో ఆమె ముఖ్యమైనటువంటి పాత్ర. ఆ తర్వాత సమాజం అన్న. ఇప్పుడు తెలంగాణ నుండి చాలా మంది కళాకారులు అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రావాలని అనుకుంటారు ఈ రంగం వైపు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? ఒకటే, ఏం పని చేసినా కూడా అంకిత భావంతో చేయాలి. అంకిత భావంతో కనుక చేయగలిగితే అంటే ఇప్పుడు ఎట్లుంటుంటే ఇవాళ మనకు చాలా ఉత్సాహంగా ఉంటాం, ఈ పని నేను పోతున్నాను.
ఆ ఉత్సాహం అనేది ఒక సాధించే వరకు. లక్ష్యంలో మొదటి అడుగు పడ్డప్పుడు ఎంతనైతే ఉత్సాహం ఉంటుందో Yeah, ఆ లక్ష్యం చేరే వరకు అదే ఉత్సాహం ఉంటుంది. exactly. అంటే కొన్ని అడ్డంకులు ఎదురై నేను ఆగిపోవడం, నీ శ్రమలో దోషాలు ఉండడం, ఇవన్నీ కాదు. విమర్శలు ఎప్పుడు ఫస్ట్ ఫలితం కోసం ఎప్పుడు ఆలోచించాలి. ఆలోచించాలి. నీ పనిని నిజాయితీగా చేసుకుంటా కనుక పోతే ఉమ్, తప్పకుండా నీ పనిలో నిజాయితీ ఉంటే, నీ పనిలో నిబద్ధత ఉంటే తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు. ఎవరైనా అంతే. కాబట్టి ఒక పనిని ఎంపిక చేసుకున్నప్పుడు అంకిత భావంతో చేయగలిగితే మాత్రమే ఈ రంగంలోకి రావడం బెటర్. ఏ రంగమైనా, ఇదనే కాదు, ఏ రంగమైనా ఉంటుంది. ఆటుపోట్లు ఉంటాయి. విమర్శలు తప్పకుండా ఉంటాయి. అవన్నిటిని పట్టుకోవాలి. అందులో ఇందులో ఎక్కువ ఉంటాయి ఇంకా. ఎందుకంటే అవును. ఇది రంగుల ప్రపంచం. రంగుల ఏ రంగు ఎప్పుడైనా మీద పడచ్చు. అవును. కాబట్టి అవన్నిటిని మనం భరించుకోగలిగితే, ఎందుకంటే మన ముంగట పొగిడిన వాడు పక్కకుంటూ పోయి తిడతాడు. ఆ, తిట్టిన వాడిని ఆశిస్సులే, పొగిడిన వాళ్ళు కూడా ఆశిస్సులే. ఆ పాజిటివ్నెస్ మనలో ఉండాలి. అంటారు కదా అన్న, పొగడ్తలకు జడవద్దు, ఇంకా విమర్శలకు కుంగొద్దు. పొగడ్తలకు పొంగిపోవడము, విమర్శ నిందలకు కుంగిపోవడం అనేది మనిషి ఎప్పుడు చేయదు. ఒక సమస్థాయిలో వెళ్ళగలగాలి. ఈ రంగంలో ఎక్కువగా ఉంటాయి అలాంటి ఏదైనా దేన్నైనా స్వీకరించగలగాలి. స్వీకరించగలగాలి. మెయిన్ ఏంటంటే పాజిటివ్నెస్ లో ఉండాలి. ఉండాలి. ఏదైనా ఇప్పుడు నన్ను తిట్టడం వల్ల మీకు సంతోషం ఉంటుందంటే అంతకంటే ఏం కావాలి. దాంట్లో ఆ కూడా పాజిటివ్నెస్ ఉండాలి. అట్లా అంటే నా కోసం ఆలోచిస్తాను, నా కోసం ఆలోచిస్తారు మీరు ఆ సమయాన్ని. అవును. నన్ను తిట్టినవు, నన్ను తిట్టడం వల్ల నువ్వు ఫ్రీ అయిపోయినావు. నాకు కావాల్సింది కూడా నీ ఆనందం, నీ ఆరోగ్యం. ఆ పాజిటివ్నెస్ మనలో ఉంటే Great. బాగుంటుంది. అట్లా జనాలందరూ జనానందమే సదానందం. సదానందం అంటారు. ఈ టైటిల్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందన్న? అంటే మీ రాజుని సదన్న అన్న, ముద్దుగా అందరు సదన్న సదన్న అని పిలుస్తూ సదానందం. ఉంటారు. ఈ జనానందమే సదానందం అంటే అనేది నేను అనుకున్నప్పుడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నా పేరు, నేను అసలు శివ భక్తుని, సదానందుడు. ఓకే. నా పేరు కూడా సదయ్య, సదయ్య. ఒరిజినల్ నేమ్ ఆరాధన సదయ్య. ఈ సదా అనేది 2 అక్షరాలు. ఓకే. ఆనందం. ఓకే. నాకు కావాల్సింది ఎవరి ఆనందం? జనుల ఆనందం. కాబట్టి జనుల యొక్క ఆనందం, జనానందమే ఈ సదానందం. అంటే ఆయన పేరు ఉంటది, నా పేరు ఉంటది, ఆనందం ఉంటది, జనాలు వస్తారు. పర్ఫెక్ట్ ఇవన్నీ అన్న టైటిల్. ఇట్లా పెట్టుకొని అట్లా జనానందమే సదానందం అని పెట్టిన. అందుకే జనానందం. అందరికి శనార్థి, మా సంతూర్ కనగర్తి. గ్రేట్ అన్న. అంటే నేను పుట్టినూరు అది అనుకోగా అట్లా కలిసి వచ్చింది. అట్లా పెట్టేసి తర్వాత ఆ ట్యాగ్ జనానందమే సదానందం అని పెట్టుకున్నా. కింద మీ శ్రేయోభిలాష ఆర్ఎస్ నందాన్ ఉంటుంది. మీరున్న ప్రతి ప్లేస్ కూడా నవ్వులమయమే అన్న. ఎక్కడున్నా కోరుకునేది అదే. ఎందుకంటే ఏం తీసుకురాలి, ఏం తీసుకపోం. మనిషి ఉన్నంత కాలం ఉన్న దానిలో సంతోషంగా సంతృప్తిగా బతకగలిగితే ఆ జీవితం నిత్యం ఆనందంగానే ఉంటుంది నాకు తెలిసి. అంటే నీ దగ్గర ఉన్నంతలో ఆలోచించాలి తప్ప లేని దానికోసం ఆరాటపడి ఆనందాన్ని దూరం చేసుకోవద్దు అనేది నా కోరిక అన్న. ఓకే అన్న, వెండి తెర మీద చాలా సినిమాలు వస్తూ ఉంటాయి అన్న. ప్రత్యేకంగా మీ నుండి ఇప్పుడు మీరు ఈ ప్రామాణిక భాషను నుండి వ్యవహారిక భాషలో మన ఫిల్మ్ చేస్తున్నారు. వెండి తెర మీద కూడా ఇంకా ఇది చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది అని ఎప్పుడన్నా మీకు అనిపిస్తుందా? ఉన్నాయి తప్పకుండా. నేను అంటే ఇంకా నాకు తెలుసు అంటే ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ భాషను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే అది వాళ్ళు ఇప్పుడు ఎట్లయినా తల్లి నుంచి నేర్చుకొని మాట్లాడడం వేరు. అంటే దాన్ని పుట్టు అనే పెట్టు అని అంటారు అట్లా. కాబట్టి మనం నేర్చుకొని మాట్లాడడం తేడా ఉంటుంది వీళ్ళకైతే. ఇప్పుడు ఈ వ్యవహారిక భాష మీద కూడా చాలా మూవీస్ వస్తున్నాయి అన్న. అంటే ఫలానా దగ్గర ఫలానా యాస మాట్లాడుతారు. అవును. ఆ యాసకు సంబంధించిన సినిమాలు చాలా వస్తున్నాయి. అవును. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు మాట్లాడేటువంటి ఆ భాషలో వాళ్ళ యాసలో తేడా ఉంటాయి. అవి అంటే దాని అంతా ఇవన్నిటిని మాండలికాలు అంటాం మనం. ఆ ప్రాంతం యొక్క అంటే ఆ ఏరియా మాండలికం వేరు, ఇప్పుడు ఈ ఏరియా మాండలికం వేరు. కొన్ని ఆ మాండలికాలను అక్కడ మాట్లాడుకునేటువంటి ఆ వ్యవహారికంలో పలుకుతున్నాయి. అందుకే రకరకాల సినిమాలు ఆ ప్రాంతాన్ని బట్టి వస్తా ఉన్నాయి. అట్లా ఇక్కడి నుంచి వెళ్ళి నేను కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక మంచి సినిమా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఒక సినిమాకి అంటే నాకు ఒక గంటన్నర సినిమా రాస్తున్నాను. ఆల్మోస్ట్ అలా అయిపోయింది సినిమా. కాకపోతే ఏంటంటే ఇక టైం ఎప్పుడు వస్తే అప్పుడు నేను దాన్ని మొదలు పెట్టుకుంటా. దసరాకు ఓపెనింగ్ అని అనుకుంటున్నా. దానికి కథ, మాటలు, పాటలు, డైరెక్షన్ ఇట్లా అన్ని నేనే చెబుతున్నా. అది అనుకున్నాం. అన్ని
సవ్యంగా జరిగితే తప్పకుండా ఆ దసరా తర్వాత ఓపెనింగ్ ఉంటుంది, ఈ సినిమా స్టార్ట్ అయితే. ఆల్రెడీ కొన్ని లొకేషన్స్ కూడా చూస్తున్నాం అన్న. మీరు ఇంకా ఇలాగే అన్న మరెన్నో సినిమాలు మా అందరి కోసం ఈ జనానందమే సదానందంగా కొనసాగుతూ నవ్వుల పువ్వుల వర్షం ఇంకా చాలా 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 మీ నుంచి రావాలని కోరుతూ మా సుమన్ టీవీ ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ఇంతసేపు చాలా ప్రశ్నలు అడిగిన నన్ను, నాకు తెలిసిన మందం, నాకు తోచిన మందం చెప్పిన నేను. నాకు కావాల్సిందంతా మీ ఆనందం, మీ ఆరోగ్యం. మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లావేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఆర్ఎస్ నందా గారి మంచి మంచి కబుర్లు. మరిన్ని మంచి కంటెంట్లతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.